ఏపీ మంత్రుల పనితీరు ఆధారంగా నిన్న సీఎం చంద్రబాబు ర్యాంకింగ్స్ ప్రకటించారు. ఇందులో సీఎం చంద్రబాబుకు 6వ స్థానం లభించింది. దీనిపై నేడు చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రులకు దిశానిర్దేశం చేశారు. తాను కూడా మెరుగుపడాల్సి ఉందని నిజాయితీగా అంగీకరించారు. ఈ ర్యాంకులు విడుదల చేసింది ఒకరు గొప్ప, మరొకరు తక్కువ అనే ఉద్దేశంతో కాదని స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. రైట్ మధు, చెప్పండి. చంద్రబాబు అంటే మంత్రుల పనితీరు మీద ఒక ర్యాంకింగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే కనుక ఈ ర్యాంకింగ్లో చూసుకుంటాకంటే ఫైల్ త్వరితగతిని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళందరినీ కూడా ఒక ర్యాంకింగ్ల ఆధారంగా తీసుకొచ్చారనేది కూడా చంద్రబాబు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. అయితే కనుక మొదటి ర్యాంక్ చూసుకుంటా కనుక ఫారూక్, అదేవిధంగా రెండో స్థానం వచ్చిన కందుల రమేష్, అదే కనుక మూడో స్థానం వచ్చినప్పుడు కొండపల్లి శ్రీనివాసు, ఈ ముగ్గురు కాకుండా 6వ స్థానంలో చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 8వ స్థానంలో నారా లోకేష్ ఉన్నారు. అయితే కనుక దీన్ని బట్టి చూసుకుంటే కనుక దాదాపుగా ఈ ర్యాంకులను బట్టి అంటే పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు 10వ స్థానంలో ఉండడం జరిగింది. అయితే కనుక ఏదేమైనప్పటికీ చూసుకుంటే కనుక ఈ ర్యాంకుల ఆధారంగా అంటే పనితీరు మార్చుకోవాలి, ఏదైనా అంటే పెండింగ్ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫైల్స్ అని త్వరితగతిన క్లియర్ చేసుకోవాలనేసి నేను ఈ రకమైన ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏమీ లేదని చెప్పి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆసక్తికరమైన ట్వీట్ కూడా చేయడం జరిగింది. అయితే కనుక దీన్ని ఈ ర్యాంకింగ్ల ఆధారంగా చూసుకుని ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీలో కొంతమంది నాయకులు కానీ కొంత నానాయాగి చేసినప్పటికీ కూడా ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ ర్యాంకుల ఆధారంగా అంటే ప్రతిదానికి కూడా మన పనితీరు ఎట్లా ఉందో అనేది ఒక సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఆధారంగానే ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అదే కానీ పై స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఏ ఉద్యోగం అయితే ఉన్నారో వాళ్ళ విధానాలు మార్చుకోవాలి. ఏదైనా ఫైల్ కనుక వాళ్ళ టేబుల్ మీదకి వస్తే త్వరగా పంపించాలి, తొందరగా క్లియర్ చేసి పంపించాలనేసి కూడా చంద్రబాబు చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ ర్యాంకింగ్ అంటే క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఈ ర్యాంకింగ్లు ఏదైతే వెల్లడి చేయడం జరిగిందో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అంటే గత 3 రోజుల నుంచి కూడా ప్రతిపక్షాలు నానాయాగి చేస్తారు. అంటే ర్యాంకింగ్ నాన్సెన్స్ ర్యాంకింగ్ అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. అయితే కనుక ఈ ర్యాంకింగ్లు చూసుకుంటే కనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు మార్చుకోవాలి, అంతే తప్పించి వాళ్ళని చులకనగా చూసినట్టు కూడా కాదని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చూసుకుంటే కనుక పై స్థాయి అధికారి నుంచి కానీ కింద స్థాయి దాకా కూడా చూసుకుంటే చిరుద్యోగ దాకా కూడా వాళ్ళ పనితీరు మార్చుకోవాలి, పెండింగ్ ఫైల్స్ త్వరితగతిన క్లియర్ చేసి పంపించాలని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. యామిని